హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A090322000154. సో ఇప్పుడు మీకు నేను ఒక ప్రాపర్టీ చూపిస్తానండి. ఆ ప్రాపర్టీ ఎక్కడంటే మనకి ఇది హైవే అండి, నేషనల్ హైవే ఫేసింగ్ లేఅవుట్. మనకి ప్రకృతి కంపెనీ వాళ్ళది గోల్డెన్ బర్డ్ ఎనెక్స్ అని చెప్పి ఇది హైవే. మనకి ఇది నాతవలస టోల్ గేట్ దగ్గర హైవే కానుకొని ఉంటుందండి. ఇదిగోండి అటుపక్క పెట్రోల్ బంకు, ఇది ప్రకృతి. మనకి హైవే ఫేసింగ్ లేఅవుట్ అండి ఇది. సో మనకి ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనకు భోగపురం నుంచి మనకి శ్రీకాకుళం వైపు వెళ్తున్నప్పుడు మనకి గోల్డెన్ బర్డ్ ఎనెక్స్ అని చెప్పి హైవే ఫేసింగ్ లేఅవుట్ అండి. ఇది 2021 వేశారు. ఎల్పీ నెంబర్ 79/2021. ఇది రెవెన్యూ విలేజ్ వచ్చేటప్పటికి డెంకాడ్ మండలం నాతవలస విలేజ్లోకి వస్తుందండి. సో మనకి ఆ పక్కన ఉండేది అంతా టోల్ గేట్ అండి. టోల్ గేట్ కానుకొని అక్కడ ఒక ప్రకృతి కంపెనీది ఉంటుంది. సో ఇక్కడ ఒక ప్రకృతి కంపెనీ ఉంటుందండి, మనకి గోల్డెన్ బర్డ్ అని. సో దీన్ని మనకి జస్ట్ భోగపురం నుంచి మొత్తం చూసుకుంటే ఒక 8 నుంచి 9 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. సో ఈ లేఅవుట్ హైవే ఫేసింగ్ లేఅవుట్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్ బాగుంటుందండి. సో మనకి ఇవ్వండి అక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు కట్టుకున్నారు, ఎవెన్యూ ప్లాంటేషన్ బాగుంది. నెక్స్ట్ ఇది అంతా ఈ లేఅవుట్ అంతా మొత్తం 12 మీటర్స్ అంటే 40 అడుగుల రోడ్డు, ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ ఉంది. సో ఈ లేఅవుట్లో మనకి ఏంటంటే హైవే ఫేసింగ్ లేఅవుట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటాయి. అంటే ప్రస్తుతానికి భోగపురం వరకు స్పీడ్ మూమెంట్ ఉంది. భోగపురం చుట్టుపక్కల ఒక 10-15 km రేడియస్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇది మనకి ఇక్కడ నుంచి విజయనగరం కూడా కొంచెం నాతవలస నుంచి లెఫ్ట్కి వెళ్తే విజయనగరం అక్కడి నుంచి 15 km అండి. సో ఇటుపక్క తగరపాల్స జస్ట్ ఒక 20 km అండి. అలాగే శ్రీకాకుళం ఇక్కడ నుంచి ఒక 45 km. సో మనకి భోగపురం ఎయిర్పోర్ట్ బాగా డెవలప్ అవుతున్నప్పుడు ఈ చుట్టుపక్కల లేఅవుట్లన్నీ బాగా మొత్తం రెసిడెన్షియల్తో బాగా ఉంటాయండి. ఆల్రెడీ మనకి చుట్టుపక్కల చాలా కంపెనీలు కొంచెం ముందుకు వెళ్తే మనకి బీవీజీ కంపెనీ ఏరో స్క్వేర్ అని చెప్పి ఒక లేఅవుట్ వేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే హైవే ఫేసింగ్లోనే లావణ్య లహరి కుప్పెర్ల విలేజ్ వేశారు. అలాగే ఇప్పుడు మనకి హైవే సిటీ అని చెప్పి పీజీఆర్ గార్డెన్స్ ఒకరు వేశారు. అలాగే దీని పక్కన పిఎల్ అని చెప్పి మనకి కుప్పెర్ల విలేజ్లోనే కరెంట్ ఆఫీస్ దగ్గర చంపావతి రివర్ కానుకొని వేశారండి. సో అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి చరణ్ గ్రూప్ లేఅవుట్లు ఉన్నాయండి. అంటే మనకి పైడిభీమవరం భూమాత, అలాగే పిస్ని విలేజ్ భూమాత, అలాగా ప్రకృతి వాళ్ళవి, అలాగే హెచ్ఆర్ల వరకు మనకి ఉడా లేఅవుట్లు ఉన్నాయండి రూట్ అంతా. సో ఇది మనకి ఇలాగ వెళ్తుంటే హెచ్ఆర్ల విలేజ్. ఇటువైపు మనం ఇలాగ వెళ్తుంటే కొంచెం ముందుకు వెళ్తుంటే సూర్య వాళ్ళది ఒక హైవే ఫేసింగ్ ఒక లేఅవుట్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్, సుందరపేట విలేజ్. కొంచెం ముందుకు వెళ్తే శుభగృహ వాళ్ళది లెఫ్ట్ సైడ్ ఒక లేఅవుట్ ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్తే గూడిపోల్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకా అంటే ముందు రైట్ సైడు మనకి భోగపురం మండల హెడ్ క్వార్టర్లోనే బీబీజీ కంపెనీ ఏరో డెస్టినీ అని చెప్పి ఒక 120 ఎకరాలు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుందండి. అలాగే కొంచెం ముందుకు వస్తే అక్వేరియం జంక్షన్ దగ్గర మనకి సూర్య కంపెనీ వాళ్ళు సూర్య విల్లాస్ అని చెప్పి రెడీ టు కన్స్ట్రక్షన్ లేఅవుట్ బాగా డెవలప్ చేశారండి. అలాగే ఆ రూట్ మనకు కొంచెం ముందుకు వెళ్ళిపోతే బీబీజీ కంపెనీ కోహ్నూర్ గేట్వే ఉంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే రాజా ఇన్ఫ్రా ఉంది, క్రాంతి ప్రాపర్టీసు, అలాగే మనకి శ్రీశాంతి రిసార్ట్స్ దగ్గర లేఅవుట్, అలాగే చాలా లేఅవుట్లు ఉన్నాయండి. సో మనకి ఇటువైపు చూసుకుంటే గూడిపోల్స్ దగ్గర మనకి ఎంట్రన్స్లోనే ప్రకృతి వాళ్ళది సిద్ధిదాత్ర అని చెప్పి ఒక లేఅవుట్ ఉందండి. సో అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి ప్రకృతి వాళ్ళది రెడ్ కార్పెట్ ఉంది. అలాగే మనకి ప్రకృతి వాళ్ళది పుత్రంజయ లేఅవుట్ ఉంది. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి బీబీజీ వాళ్ళది ఏరో హబ్ ఉంటుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే పృథ్వీ డెవలపర్స్. అంటే ఈ చుట్టుపక్కల ఇవన్నీ ఒక 10 km రేడియస్లోనే మీకు చాలా లేఅవుట్లు ఉన్నాయండి. ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఎక్సలెంట్గా ఉంటాయి. సో మన కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఉడా వాళ్ళు అలాగే విఎంఆర్డిఏ వాళ్ళు డిటీసీపీ వేసిన మొత్తం లేఅవుట్లు మన యూట్యూబ్లో తీసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మన కాన్సెప్ట్ అండి. అంటే ఆల్రెడీ మీరు ఎప్పుడూ ఎన్ఆర్ఐలు చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు. పక్కనే సువర్ణ భూమి ఒకటి ఉంటుంది ఒక 100 ఎకరాల్లో. అంటే ఆ లేఅవుట్ ఆల్రెడీ పాతగా అప్లోడ్ చేస్తాం. అంటే ఈ చుట్టుపక్కల కొంచెం ముందుకెళ్తే స్వాతి వాళ్ళది, అలాగే ఓషన్ పెరలు, హైవే వేంజ్ చాలా లేఅవుట్లు ఉన్నాయి ఈ చుట్టుపక్కలలోనే. అంటే మనకి ఎక్కువ లేఅవుట్లు భోగపురం రేడియస్లోనే ఉన్నాయండి. సో ప్రస్తుతానికి రెడీ టు కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి మనకి తగరపాల్స్ వరకు రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రస్తుతానికి పనికి వస్తుందండి.
కానీ ఇన్ ఫ్యూచర్లో అది రెడీ టు కన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్ సిటీలో ఉండేది, తర్వాత మధురవాడ వచ్చింది, ఇప్పుడు ఆనందపురం తగరపల్సి వచ్చింది, నెక్స్ట్ భోగపురం వస్తుందండి రెడీ టు కన్స్ట్రక్షన్. ఎందుకంటే మెట్రో ఇక్కడ వచ్చిందంటే జస్ట్ ఒక 40 మినిట్స్లోనే మనకి సిటీ నుంచి ఇక్కడికి వచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడో కూకట్పల్లిలో ఉండేది ఎల్బీ నగర్ రావడానికి ఒక 40-45 మినిట్స్లో మెట్రోలో వచ్చేస్తాం. సో అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందండి. అలాగే విజయనగరం కూడా మెట్రో కలపచ్చు. సో అప్పుడు ఏంటంటే మధురవాడ వచ్చినట్లు ఆనందపురం తగరపల్సి వచ్చింది కదా. నెక్స్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ అందరూ ఈ భోగపురంలోనే, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉండడం బట్టి చుట్టుపక్కల అందరూ కట్టుకుంటారండి. సో ఇప్పుడు మీకు లేఅవుట్ అంతా నేను చూపిస్తానండి బండి మీద వెళ్ళి. సో మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారండి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు. సో హైవే ఫేసింగ్ లేఅవుట్. ఇదిగోండి ప్రకృతి అంజబాబు గారు, ప్రకృతి గోల్డెన్ బర్డ్ ఎనెక్స్. సో అంతా మనకి బ్లాక్ టాప్ రోడ్లు ఇచ్చారు, కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. సో ఇందులో మనకి కొన్ని రీసేల్ ప్లాట్స్ ఉన్నాయండి. అంటే మనం ఏ వెంచర్ తీసినా రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. రీసేల్ ప్లాట్స్ తీసుకుంటే మీకు కొంచెం రూపాయి తక్కువకి వస్తుందండి. సో ఒకసారి ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఉన్నారు చోరుగల్లి. సో ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ ఛాన్స్ ఉందండి ఈ లేఅవుట్, ఎందుకంటే ఇదంతా పొలాలు ఉన్నాయి కాబట్టి ఫుల్గా. సో ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ ఛాన్స్ ఉంటుందండి ఈ లేఅవుట్. లేఅవుట్ మెయింటెనెన్స్ అంతా బాగుందండి. రైట్ సైడ్ రోడ్డు ఉన్నట్టు మంచి. సో ఇక్కడ పార్కులు ఇచ్చారండి. రైట్కి వెళ్ళి సో లేఅవుట్ చివరి వరకు చూపిస్తారండి. ఇది పార్క్ అండి. ఆ కనిపిస్తుంది మనకు. ఆ పక్క లేఅవుట్ మనకి సూర్య వాళ్ళదండి, ఆ వాటర్ ట్యాంక్ అదంతా. కాదు సారీ, అది సింగపూర్ సిటీ ఏదో లేఅవుట్ అండి అది. కూడా దొరుకుతుంది, గట్టి నుంచి లేదు కదా.
విగ్రహం. సో ఇదండి మీకు ఎంతవరకు నేను చూపించింది మనకి హైవే ఫేసింగ్ లేఅవుట్ ప్రకృతి కంపెనీ ఉంది. సో ఇప్పుడు నేను సంక్రాంతి కోసం మా ఊరు వచ్చానండి. ఇక్కడ మా పక్కనే విలేజ్ మాది. కొంచెం ముందుకెళ్తే ఒక 4 kmలోనే పోస్పేట మండలం కొప్పెర్ల గ్రామం అండి, కొత్త కొప్పెర్ల గ్రామం. సో దానిలో పనిగా భాగంగా మా పక్కనే దగ్గర కాబట్టి ఈ చుట్టుపక్కల లేఅవుట్లన్నీ ఇలా మన టీషర్ట్తోనే కవర్ చేస్తాం, ఏమనుకోకండి. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఉడార్ ఈఎంఆర్డే డిటీసీబీఎస్లో ప్రతి లేఅవుట్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలండి. సో అది 1983 నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ మన మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కవర్ చేస్తున్నాం. సో ఈ లేఅవుట్లన్నీ ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటాయండి. మీ బడ్జెట్ బట్టి మీరు ఎక్కడ కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. సో తక్కువ బడ్జెట్లోనే మనకి ఇప్పుడు భోగపురం అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. మనకి కాపులపాడ కాగ్నిజెంట్ వైపు, ఐటీ సెజ్ వైపు, అలాగే గూగుల్ డేటా సెంటర్, అలాగే భోగపురం ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటంటే భోగపురంలో ఆల్రెడీ ఐటీ పార్క్ కోసం 300 ఎకరాలు ఇచ్చారు. అలాగే పోస్పట్రాగ మండలం, డెంకాడ మండలం, ఈ లేఅవుట్ వచ్చేటప్పుడు డెంకాడ మండలం. సో ఈ భోగపురం, పోస్పట్రా, డెంకాడ మండలంలో ఫ్యూచర్లో మన ఐటీ సిటీగా విశాఖపట్నం స్టీల్ సిటీ నుంచి సాఫ్ట్వేర్ సిటీ కింద కన్వర్ట్ అవుతుందండి. అప్పుడు ఏంటంటే విశాఖపట్నం దగ్గరలో ఉన్న మండలాలు మధురవాడ, రూరల్, అర్బన్ ఫుల్ డెవలప్ అయిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీ రుషికొండ ఆ ప్రాంతం. నెక్స్ట్ భీమిలి మండలం, కాపులపాడ, భీమిలి మండలం కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి. అలాగే నెక్స్ట్ భీమిలికి ఎడ్జెసెంట్ మండలం భోగపురం మండలం అండి. భోగపురం తర్వాత మనకి ఎడ్జెసెంట్ మండలం, మనకి లెఫ్ట్కి డెంకాడ, కొంచెం ముందుకెళ్తే పోస్పేటరేగ. సో అలాగే దాని తర్వాత శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కూడా బాగా డెవలప్ అవుతుందండి. సో మన కాన్సెప్ట్ ఇది. సో ఇలాంటి ఈ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌస్, విల్లాస్ ఈ 3 జిల్లాల్లో ఎక్కడ అమ్మాలన్నా కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9440049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే నన్ను రిఫర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుంది. సో ఇదండి మనకి కాన్సెప్ట్. ఇప్పుడు మీరు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, జై హింద్, బాయ్.